తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల యొక్క ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. అయితే గ్రామీణ మండలంలో కూడా ప్రతి గ్రామాన్ని కూడా అభినవ్ భారత్ అయితే టచ్ చేస్తుంది. దానిలో భాగంగానే జమిస్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సావిత్రి ఉన్నారు. మాట్లాడదాం, వారి ప్రచారంలో ఎలా కొనసాగుతుంది, ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే ఎటువంటి హామీలు ఉండబోతున్నాయి అనే అంశంపై మాట్లాడదాం. అసలు ప్రచారం ఎట్లా నడుస్తుంది? చాలా మంచి స్పందన వస్తూ ఉంది ప్రచారంలో. మా గ్రామంలో అభివృద్ధి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత చాలా బాగా అభివృద్ధి అయింది. మంచి స్పందన వస్తూ ఉంది. మీరు ఇంతాకనే చూసిండ్రు, మా మహిళలు ఎంతమంది నా వెంబడి ఉన్నారో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మంచిగా ఉంది ప్రచారము. నేను అందరికీ వేడుకునేది ఒకటే, ఉంగరం గుర్తు ఓటేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సావిత్రమ్మను గెలిపియాలని మీ అందరినీ వేడుకుంటున్నా. మంచిగా అభివృద్ధి చేస్తా. ఇందాక చెప్పినట్టు అన్ని కూడా పోస్ట్ ఆఫీస్ కానీ, ఎస్సీ కాలనీలో ట్యాంక్ కానీ, బీసీ కమ్యూనిటీ హాల్ కానీ, అండర్ డ్రైనేజీ కానీ, 200 ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు కానీ, హైమాక్స్ లైట్లు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, మా ఊరికి ఇంకా బీటీ రోడ్ కానివ్వండి, అదేవిధంగా జమిస్సాపూర్ చక్రాపూర్ రోడ్ కానివ్వండి, స్కూల్ బిల్డింగు, స్కూల్ కూడా మాది స్ట్రెంత్ 5th వరకే ఉంది. ఇన్ని రోజులు ఎవరు మార్చలేరు. నేను 7th వరకు చేపించే ప్రయత్నం నేను చేస్తా. మా వాళ్ళందరూ కలిసికట్టుగా నా వెంబడి ఉన్నారు. నన్ను గెలిపించుకుంటామని నా వెంబడి ప్రచారంలో పాల్గొని నన్ను గెలిపిస్తామని నాకు మనవి చేస్తున్నారు. నేను కూడా అందరికీ మనవి చేస్తున్నా, ఉంగరం గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించగలరని మనవి చేస్తాను. గత 10 సంవత్సరాల అభివృద్ధి జరిగిందా లేదా మీరు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి చేశారు? ఇంకా దత్తత అన్నారు, దత్తత గ్రామం తీసుకున్నారు కానీ ఎలాంటి సీసీ రోడ్లు అవి కేంద్రం నుంచి ఎప్పుడైనా వస్తాయి ఊరికి, అవి వేసిండ్రు పోయి రమ్మన్నారు. కానీ స్పెషల్గా ఈ బీసీ కమ్యూనిటీ హాల్ కానివ్వండి, స్కూల్ బిల్డింగ్ కానివ్వండి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానివ్వండి, అంగన్వాడీ బిల్డింగ్ ఫస్టే ఒకటి వచ్చిండే అంగన్వాడీ బిల్డింగ్, ఒక అంగన్వాడీ బిల్డింగ్ తెచ్చిండు. ఇంకా ఇంకొకటి శిథిల వ్యవస్థలో ఉంది, అదేం తీసుకురాలేరు 10 ఏళ్ళ నుంచి. చాలా ఉన్నాయి చెప్పాలంటే, అర్ధగంట టైం పడుతుంది. ఎలాంటివి చేయలేదు. ఒక యాదవ సంఘం కమిటీ హాల్ లేదు, గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ లేదు, బీసీ కమ్యూనిటీ హాల్ లేదు, స్కూల్ బిల్డింగ్ లేదు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, ఏది లేదు. ఉత్తగా ప్రభుత్వం పబ్బం గడుపుకున్న తప్ప జనాలకు చేసింది ఏం లేదని. దానికి ఇప్పుడు జమిస్సాపూర్ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకో? నన్ను గెలిపియండి, ఉంగరం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన సావిత్రమ్మను గెలిపియండి, మీకు అభివృద్ధి చేసి చూపిస్తా అని మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు చెప్పినవన్నీ మీకు చేసి చూపిస్తా. పోస్ట్ ఆఫీస్ కూడా మన గ్రామ పంచాయతీకి తెచ్చి మా పెద్దమ్మలకి అందరికి వాళ్ళకు గిఫ్ట్ లాగా ఇస్తా అని చెప్తున్నా. వాళ్ళు దూరం పోయి తెచ్చుకోలేరు. స్కూలు పోయిన వాళ్ళు కూడా ఎండలో పోయి ధర్మాపూర్లో నడుచుకుంటూ పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. అది ఎమ్మెల్యే గారితో కానివ్వండి, మంత్రి గారు కూడా నాతో పాటు చేసిన అన్ననే, మనకు మంచి పరిచయాలు ఉన్నాయి, ఆయన ద్వారా నేను చేపిస్తాను జమిస్సాపూర్ గ్రామ ప్రజలకు మాటిస్తున్నా. ఇది మొత్తానికి ఏదైతే గత 10 సంవత్సరాలలో కూడా ఎటువంటి అభివృద్ధి అయితే జమిస్సాపూర్ గ్రామంలో జరగలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. మా ముందు సర్పంచ్ గెలిచిన తర్వాత అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తూ గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అభ్యర్థి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగే యుద్ధం మాత్రం ఇద్దరు పార్టీ మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఊరి ఆడపడుచుగా ఖచ్చితంగా తమకు అవకాశం ఇస్తానంటే అభివృద్ధి గ్రామంగా నిలిపిస్తామని చెప్పి తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అభినవ్ భారత్, చందు, జమిస్సాపూర్ నుంచి.